ఇదిగో ఇది ఇది అయితే చాలా బ్యూటిఫుల్ అండి. మా దాంట్లో అయితే చాలా అందంగా ఉంటుంది ఇది. పట్టుకొని అన్న తాకు పట్టుకోవద్దు. 7 కాయిన్స్ ఇస్తాను నేను. చాలా కష్టమైన ప్రాసెస్, అందరూ ఈజీ అనుకుంటారండి ఇది. చూసారా ఈ ఫిష్ ఎంత ఉందో? ఇది డే 1 నుండి మన దగ్గరే ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది పట్టుకోకపోతే కానీ ఇది షింక్స్ ఉన్నాయి కదా, ఒకసారి అలా గుచ్చుతుంది అంతే, కరవదు. బట్ గుచ్చిందా ఇంకంతే, ఏం కాదు, చాలాసేపు పెయిన్ వచ్చేస్తుంది. సో దీన్ని ఎక్కువసేపు కూడా చేతితో పట్టుకోకూడదు. అలా ఏం తినవు బ్రో. ఇవన్నీ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ నేచర్ ఉంటాయి, అన్నీ ఫ్రెండ్లీ నేచరే. ఈ కొయ్య అండ్ షార్క్స్. బటర్ఫ్లై కొయ్య అని చూసారా ఎంత అందంగా ఉందో? అది చివర రెడ్ కలర్లో ఉంది కదా, దాని తోక బటర్ఫ్లై షేప్లో వస్తుంది. ఇదిగో అదే అండి. రెస్టారెంట్ స్మెల్ వచ్చేస్తుంది, చేయలేమన్నారు. బట్ మన డెసిషన్ తీసుకున్నాం, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. చచ్చిపోదు బాబోయ్, దీన్ని పట్టుకోకూడదు, అది అలా ఉండదు. సో దీన్ని తోక పట్టుకోకూడదండి, ఓన్లీ ఇట్లానే పట్టుకోవాలి. దీన్ని ఇలా పట్టుకుంటే బతుకుంటుంది, తోక పట్టుకున్నామో చచ్చిపోతుంది. ఇది సడన్గా ఆక్సిజన్ అయిపోయిందండి, సడన్గా మోటార్ అయిపోయింది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా బౌల్లో వేసినప్పుడు ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే 1 అవర్లో, ఒక హాఫ్ అన్ అవర్లో ఫిషెస్ చచ్చిపోతాయండి మొత్తం. సో మోటార్ పర్ఫెక్ట్గా ఉందో లేదు చూసుకోవాలండి మనం క్లీనింగ్ చేసేటప్పుడు. ఆక్సిజన్ అయితే కంపల్సరీ. సో చూసారు, ఇప్పుడు ఆక్సిజన్ అయితే వస్తుంది ఫుల్గా. ఇలా ఉండాలి ఆక్సిజన్ బౌల్లో వేసినప్పుడు. ఖచ్చితంగా అయితే మొబిలిటీ చేసినప్పుడు ఆక్సిజన్ అయితే ఉండాలండి వీటికి. ఇంకో చూసారు ఇప్పుడు ఎలా వస్తుందో ఆక్సిజన్. అండ్ ఈ మ్యాట్లు ఎందుకు ఇలా కింద గ్రీన్ కలర్ పెయింట్ వేయచ్చు కదా అంటున్నారండి, అలా అవ్వదు. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నిజంగా టైల్ ఇలా ఉంటే ఇదిగో చాలామంది ఇలా జారిపోయి పడిపోతారండి. సో ఈ మ్యాట్ ఉండడం వల్ల ఇదొకటి ప్లస్. చేపలకు వస్తుంది కదా డస్ట్, ఆ డస్ట్ అంతా ఇందులోకి వెళ్ళిపోద్దండి కిందకి. సో మన పైకి కనిపించదు, అదొక ప్లస్ అండి మనకి మెయిన్ వచ్చేసి. స్టార్టింగ్ అయితే చాలామంది కస్టమర్స్ వచ్చి లోపలికి నడుచుకుంటూ ఇలా స్మెల్ వస్తుందని చెప్పి అలా బయటికి వెళ్ళిపోయేవారండి. నాకు చాలా బాధ వేసేది, అసలు ఎందుకు వెళ్తున్నారో కూడా కొంతమంది సమాధానం చెప్పేవారు కాదు. కానీ ఓడిపోతానేమో అనుకున్నాను. బట్ మీరు నా కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుందని యూట్యూబ్లో చూసారో లేదో, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్. స్టార్టింగ్ నేను పెట్టేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా వద్దు, రెస్టారెంట్ స్మెల్ వచ్చేస్తుంది, చేయలేమన్నారు. బట్ మన డెసిషన్ తీసుకున్నాం, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఒక 2 months రెస్టారెంట్ లాస్ వచ్చినా, జనం రాపోయినా సరే దీని మీద వర్క్ చేశాను నేను కాన్సన్ట్రేషన్గా. ఆ పెద్ద అయిన ఎవరో ఒక చిన్న ట్రిక్ చెప్పారు, ఆ ట్రిక్ని మనం ఇంకా దాన్ని అమెండ్మెంట్ చేసి మార్చి చివరికైతే చేపలు చచ్చిపోకుండా స్మెల్ రాకుండా అయితే మనం నిలబెట్టామండి దీన్ని. సో బయటికి వాటర్ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెట్ పెట్టాలి, ఎందుకంటే లేకపోతే అందులోకి వెళ్ళిపోయి అవి ఇరుక్కుపోతాయి. అలా చాలాసార్లు జరిగింది నాకు. చాలామంది అడుగుతున్నారు ఈ బాల్స్ ఎందుకు వేసారని చెప్పి. ఈ బాల్స్ ఎందుకంటే చిన్నపిల్లలు అట్రాక్టివ్గా ఉంటాయని చాలామంది ఆడుతున్నారు ఈ చేపలతో ప్లస్ బాల్తోను. ఏంటండి చూసారు ఎంతలా కొట్టుకుంటుంది అది, ఎందుకంటే దీని టైల్ వచ్చేసి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఇది సో అన్నిటికన్నా పెద్ద ఫిష్ అండి ఇది. ఫంగస్ అంటారు కదా, షార్క్. రెస్టారెంట్ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రం కస్టమర్స్ని అలౌ చేయము, ఎందుకంటే స్మెల్ వస్తుంది లైట్గా. ఆ స్మెల్ రాకుండా కూడా ఇప్పుడు వేయచ్చు, కానీ ఎంటీ వాటర్లో అది వేసినా వేస్ట్ అవుతుందండి. చూడండి ఎంత కష్టం ఉంటుందో. మా వర్కర్స్ కూడా ఇదిగోండి అందరూ రెడీగా నీట్గానే ఉంటారు. చూడండి మీరే ఎంతలా ఉంది ఇది. ఇంతలా ఉన్నదాన్ని మేము ఎంతలా తీసుకొస్తున్నామో ఈ ప్రాసెస్లో అయితే మీరు చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది మా కష్టం ఎంత ఉందో ఇందులో. నిజంగా ఈ టైంలో అయితే స్మెల్ అయితే వస్తుందండి, చాలా దారుణంగా వస్తుంది. బట్ తప్పదు. ఇది ఒక్కొక్క మ్యాట్ తీసి పై పెట్టి మళ్ళీ దీన్ని బయటకు పట్టుకెళ్ళి క్లీన్ చేయాలండి. చూసారా ఇదిగో ఇదంతా మట్టి మ్యాట్ల కిందకి వెళ్తుంది, పైకి అయితే మనకు రాదు.
మనకి కస్టమర్లో ఫ్రీక్వెంట్ ఎక్కువ వస్తుంటే తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలా. కంపల్సరీగా చూసుకోవాల్సిందల్లా ఇక్కడ మ్యాట్ అండి. ఫిషెస్ అని తీసిన తర్వాత ఇక్కడ మ్యాట్ తీసేయచ్చు, ఎందుకంటే మట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాటర్తో పాటు మట్టి కూడా బయటికి వెళ్ళిపోతుంది, చేపల డస్ట్ అంతని. ఏమ్మా గోళ్ళ కూడా ఒకసారి కడిగండి అమ్మ నీట్గాను. చూసారా మట్టి ఎలా ఉంది ఇట్ల కింద. సో ఈ మ్యాట్లు ఏం చేస్తాయంటే వచ్చిన మట్టి, మన జనాలకు ఉన్న మట్టి అవన్నీ కూడా వాటి కింద తీసుకుంటాయండి ఇవి. ఇందులో స్పెషలైజేషన్ అవే. ఈ పైకి కనిపించకుండా కిందకి వెళ్ళిపోతుంది మట్టి అంత, ఈ మ్యాట్ల కిందకి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్, ఫిష్ రెస్టారెంట్ చాలా సరండి, ఒక మాదిరికి కాదు. ఓపిక ఉంటే చేసుకోవచ్చండి, చాలా ఓపిక కావాలి. డైలీ స్మెల్ రాకుండా మెయింటైన్ చేయడం, ఇలా క్లీన్ చేయడం అంటే వర్కర్స్తో కూడుకున్న ఇబ్బంది అండి. ఇది చాలా ఇబ్బంది. అసలు బిజినెస్లో వర్కర్స్ ఇబ్బంది అంటే దట్టు ఇది ఇంకా ఇబ్బంది అండి. చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో, మీ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సో ఇలా ఉంటుంది, చూడలేరు కూడా నన్ను అడిగితే. ఇదిగో మీకు ఫుల్ చూపిస్తాను చూడండి. మ్యాట్లు తీసేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగో సో మీరే చూడండి లైవ్లో. ఇదిగోండి మ్యాట్లు తీసిన తర్వాత ఇసుక, ఫిష్ డస్ట్ ఇవన్నీ అండి. మనం వేసిన ఫార్ములాకి సంబంధించిన అదంతా కూడా కిందకి వెళ్ళిపోద్ది. కానీ దీనివల్ల ఎలాంటి హాని కానీ ఏది కానీ ఉండదు మనకి. టిప్స్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా ప్రతి మ్యాట్ కడుక్కోవాలండి మనం విడిగానే. మనం ఫిష్ డస్ట్ అంతా ఇందులోకి వెళ్ళిపోద్దండి. సో దీన్ని ఇలా బ్రష్తో ప్రతిదీ విడివిడిగా కడగాలి ఖచ్చితంగానే. చాలా కష్టమైన ప్రాసెస్, అందరూ ఈజీ అనుకుంటారండి ఇది, బట్ తప్పదు. ఒకరు సూప్ ఒకరు వాటర్ పట్టుకుని, ఒకరు బ్రష్ కొట్టి, ఒకరు చుట్టి, ఒకరు తీసుకుని మళ్ళీ ఆరబెట్టాలండి మ్యాట్ని. సో ఒక్కొక్కసారి వేడిపిస్తూ ఉంటారండి, వర్క్ బాగా చేస్తారు. వీడు ఉన్నాడండి, వీడు ఒడిసి వెళ్ళిపోతాడండి ఒక్కొక్కసారి నెలనే. ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాడు, ఫుల్గా దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు. ఈ లోపు మేము నలుగుతూ ఉండాలి. ఇవన్నీ కామన్ అనుకోండి, ఇవన్నీ ఫేస్ చేస్తేనే బిజినెస్. నేను రమేష్ గారు టైంకి ఒక్కరోజైనా రండి. ఉన్నారంటే 9 డ్యూటీ అయితే 12కి వస్తారండి. కారణాలు డైలీ ఏదో చెప్తూ ఉంటారు, ఆ కారణాలు విని మనకి జాలేస్తుంది. సరే అని చెప్పి ఎందుకు అడగడం బాగోదు అని చెప్పి నేను అడగలేను. అండ్ అందరూ ఇది ఏంటంటే అన్న, అందరూ చూసిన వాళ్ళందరూ కామెంట్స్లో పెడుతున్నారు, అండ్ బిర్యానీ వండుతారు కదా అంటున్నారు. బిర్యానీ వండి ఇవి కాదు, ఈ పాత గిన్నెలు. సో ఫిషెస్కి వాడుతున్నాము. అంటే చాలామంది డౌట్ ఉంది, ఇందులో చేపలు వేస్తున్నారు ఏంటండి కడిగేటప్పుడు అంటున్నారు. షార్క్ కావాలని నీకు ఆ 2 కావాలా? స్టార్టింగ్ అయితే 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు మనకి ఫార్మలేషన్ అయ్యాక, స్మెల్ తగ్గాక 15 డేస్కి ఒకసారి మనం చేయగలుగుతున్నాం. ఇంకా దీన్ని 1 మంత్కి ఒకసారి చేయగలిగేలా నేను ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఒకసారి ఎలా ఉంటుందో మురికి కింద చూపిస్తాను. ఈ రెస్టారెంట్ పెట్టుకుని చేపల మార్కెట్ కూడా పెట్టుకుని బెటర్. నేను అందరూ అలా అడుగుతున్నారు, ఏంటి పెద్ద చేపలు అమ్ముతారా? ఈ షార్క్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి, లేకపోతే మనకి రక్తం తెప్పిస్తాయి. ముళ్ళు గుచ్చుకుందా బ్లడ్ వచ్చేస్తుందండి. ఇవి కొయ్య అండి, ఇవి టెయిల్ కొయ్య, బటర్ఫ్లై కొయ్య అంటారు కదా ఆ టైపు. సో ఫైనల్గా అయితే పిన్ని పడినా కానీ కనిపెడుతుందండి. పిన్ని కింద పడినా కానీ మనకు కనిపిస్తుంది, అంత నీట్గా ఉంటుంది. సో మీరే చూడండి. సో క్లీన్ చేసే ముందు, క్లీన్ చేసిన తర్వాత నా ఫిషెస్కి అయితే ఆక్సిజన్ కావాలండి. రిమైనింగ్ టైంలో అవసరం లేదు. సో కడిగిన తర్వాత వెంటనే అయితే సముద్రం ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు అయితే వేసుకోవాలండి ఖచ్చితంగానే. సో మిగతా ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే మా రెస్టారెంట్లో గేమ్ పెట్టానండి నేను. ఈ వాటర్ కాయిన్స్ మీకు ఐడియా ఉంటుంది. 7 కాయిన్స్ ఇస్తాను నేను. 7 కాయిన్స్లో అవుట్ ఆఫ్ 3 గ్లాస్లో పడితే 50% డిస్కౌంట్ అండి మీరు తిన్నదాని మీద. 5,000 బిల్ అయినా ఇచ్చేస్తాను. సో దగ్గర పెట్టండి, ఇలాగ ఈ గ్లాస్లో పడాలండి. ఇలాగ ఇది 7 కాయిన్స్, 3 కాయిన్స్ పడితే సరిపోద్దండి. ఇంకొకటి పడిపోయింది. అలా సో ఫుడ్తో పాటు ఫిష్ ఎంటర్టైన్మెంట్తో పాటు గేమ్ కూడా పెట్టానండి సరదాగా.
3 మంత్స్కి ఒకసారి నేను ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను ఖచ్చితంగానే. సో నెక్స్ట్ నాకు ఇది ఐడియా వచ్చిందని పెడదామని చెప్పి సో ఈరోజు స్టార్ట్ చేశాను. జనం బాగానే ఆడుతున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. కంటెంట్ నచ్చితే లోపు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.